ఉండాలి? మనం అంతా దేవునితో అందరూ చెప్పండి, దేవునితో ఏం కలిగి ఉండాలి? మనం కనెక్షన్ కలిగి ఉండాలి. దేవుని గురించి హల్లెలూయా ఏం చెప్తున్నాను? నిద్రపోయి తొలి కట్టి అలాగే చెప్పని చెప్పాను. అందరు చెప్పేస్తుంటారు. మరోసారి చెప్తాను, నిద్రపోయి తొలి హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు దైవ సేవకులు చెప్ప దేవుడు మనతో కొన్ని విషయాలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఏం చేసుకోవాలి? ఏదైనా చేసుకోవాలి. వెరీ గుడ్. మనం కూడా వార్తలకు వెళ్ళిపోతాం ప్రియులారా. మెయిన్ అంశంలోకి వెళ్ళబోతూ ప్రభు బలలో పాల్గొందేవారు కొన్ని చేయాలి. అవి చేసిన తర్వాతనే ప్రభు బలలో చేయాలి. ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. హల్లెలూయా. నా వైపు చూడండి ప్రియులారా. ఇక్కడ వాక్యం సెలవిస్తుందంటే, నీవు ఒక అర్పణం ఇవ్వాలని ఆశ కలిగి ఉంటే మొదటగా నేను ఏం చేయాలంటే ఆ అర్పణను దేవునికి నువ్వు సమర్పించుకోవాలంటే, ఒకవేళ కానుకను దేవునికి సేవకులకు వెయ్యాలంటే మొదటగా నువ్వు ఏం చేయాలంటే, ఎవరి దగ్గరైతే నువ్వు సమాధానం లేకుండా ఉన్నావో, ఎవరి దగ్గరైతే నీకు శత్రుతత్వం ఉందో, ఎవరి దగ్గరైతే నీకు మాటలు లేవో, మొదట నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధానం పడి నువ్వేం చేయాలంటే దాని తర్వాత నీ అర్పణను తీర్చుకోవాలి. ప్రభు యొక్క బలవచనం ఈ అందరూ కొద్ది నిమిషాలు అయితే మనం ఏం చేస్తామంటే ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తంలో తాగడానికి మనం ముందుకు వెళ్ళిపోతాం. అయితే మీరు ఏమి చేయాలంటే ఆ యొక్క ప్రభు బలంలో పాల్గొంటానంటే నీవు ఎవరితో అయితే నీకు సమాధానం లేదో, ఎవరితో అయితే శత్రుతత్వం ఉందో, ఎవరితో అయితే నీకు గొడవలు ఉన్నాయో, మొదట నువ్వు ఏం చేయాలంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధానం పడాలి. నువ్వు పడకపోతే ప్రభు బలంలో చేయకూడదు. దయచేసి ప్రియులారా, మీరు వేసే కానుకలైనా సరే, సేవకునికి నువ్వు సేవకు కానుకలు వేసినా సరే, మొదటగా నువ్వు ఏమి చేయాలి? నువ్వు వేసే కానుకకు ప్రతిఫలం రావాలంటే మొదట నువ్వు ఏం చేయాలంటే నీ తోటి సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి. నీ ఇంటి పక్క వారితో నువ్వేమి కలిగి ఉండాలంటే సమాధానం కలిగి ఉండాలి. మనం కొన్ని లక్షల కానుకలు వేసాము, కానీ ఇంటి వారు పక్క వారంటే మనకు అస్సలు పడదు. నిజంగా చాలా మందికి ఏమైందంటే ఆత్మ సంబంధమైన పుష్టికు వేట కలిగింది. ఏంటి అని పుష్టి అంటే సేవకులను క్షమించలేని పుష్టి, సహోదరులను క్షమించలేని పుష్టి, తోటి వారిని క్షమించలేని పుష్టి. చాలా మందికి ఈ రోజు అది కలిగింది. పుష్టి వ్యాధి కలిగింది. తోటి వారిని క్షమించలేని పుష్టి వ్యాధి అండి. భర్తను కూడా క్షమించలేని పుష్టి వ్యాధులు కలిగి ఉన్నారు ఈ రోజు. ఎవరు తెలుసా? క్రీస్తు రక్తము చేత కడగబడిన వారి. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే నువ్వు అర్పణ చెల్లించాలంటే, దేవునికి కానుక చెల్లించాలంటే మొదటగా నీవు నీ భర్తతో సమాధానం పడి ఉండాలి, నీ ఫ్రెండ్స్ తో సమాధానం కలిగి ఉండాలి. ఒకవేళ సావులతో కూడా నీకు సమాధానం లేకపోతే నీవేం చేయాలంటే మొదటగా వెళ్ళి సావుడా నన్ను క్షమించిన తర్వాత నేనేం చేయాలంటే ప్రభు బలలో చేయలేదు. ఒకసారి ఆలోచించుకోండి, నువ్వు వేసిన కానుకలు దేవుడు దానికి బ్లెస్ చేస్తున్నాడు లేదా ఆగిపోయే ఒకసారి ఆలోచించుకోండి. ఇంటికాడ భర్తలు గుళ్ళు కూడా పడి వచ్చింటాడు. మాత్రం 2000 కానుక వేస్తావు, 2000 కానుక ఎక్కడ పోదు, ఓన్లీ చర్చికి మాత్రమే. దేవుడు మాత్రం దీవించు. నీ ఇంటి పక్క వరకు శ్రీకాకుళం పట్టింటావు, ఇక్కడ వచ్చి 5000 కానుక వేస్తావు, కానీ ఆ కానుక ఎక్కడికి వెళ్ళదు. నీ మాత్రం చెప్తారు 5000 దీవించు ప్రభు అంటే దేవుడు దీవించు. నిజం చెప్తాను. ఎప్పుడు నువ్వు వేసే
నీకు ఆశీర్వాదాలు వస్తాయంటే నీ తోటి వ్యక్తి దగ్గర సమాధానం పడి వచ్చినప్పుడు, నీ తోటి వ్యక్తిని క్షమించినప్పుడు నీకు ఏమొస్తుందంటే నీ అర్పణకు ప్రతిఫలం వస్తుంది. నువ్వు ప్రతిఫలం రావాలంటే నీ ఇంటి పక్క వారిని ఏం చేయాలంటే క్షమించాలి. ఏం చేయాలి? క్షమించాలి. ఈరోజు ఇద్దరు పక్కన పక్కన కూర్చుంటారు కానీ పడదు. నిజం, ఇద్దరు పక్కన పక్కన కూర్చుంటారు పడదు. వాళ్ళకంటే మొక్కులు సొంత చెప్తారు, పక్కన సొంత చెప్తారు, కళ్ళు ఎర్రగా చేస్తారు. కానీ అన్న మాత్రం తెలుసా, ప్రభు బదులు వాళ్ళు చక్కగా మోకరించి తెల్లకి వదిలేస్తే దేవతల వల్ల మెరిసిపోకుండా ఉంటది. కానీ నా అడుగులు చెప్తున్న మాట తెలుసా, నీ పక్కన వ్యక్తిని ఒక్క వేళను క్షమించకపోతే, ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటో తెలుసా, నేను ఏ తప్పు చెప్పాల్సిన నేను కలిగిన క్షమాపణం? ఆయన తప్పు చేశాడు, ఆయన తప్పు చేసినప్పుడు ఆయన వచ్చి క్షమాపణ కొద్ది నేను క్షమిస్తా. నేను ఏం తప్పు చేయాలి, నేనెందుకు పోవాలి అని ప్రశ్న అందరికీ ఉంటుంది. దయచేసి వినమిస్తున్నారా? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభువారు ఏ తప్పు చేశాడో మనకు ఒక కన్ను తిన్నాడు. యేసు ప్రభువారు ఏ అన్యాయం చేశాడని 39 కొరడ దెబ్బలు తిన్నాడు. యేసు ప్రభువారు ఏ దొంగతనం చేశాడని 2 చేతులకు వేగం కొట్టించుకున్నాడు. యేసు ప్రభువారు ఏ వ్యక్తిని ద్రోహం చేశాడని వీపులను కొట్టుకుంటే కూడా ఇచ్చాడు. యేసు ప్రభువారు ఏ వ్యభిచారం చేశాడని ముళ్ళపై ముళ్ళ గిట్టం ఎందుకు పెట్టుకున్నాడు తలపైన? ఏ తప్పు చేశాడండి? ఏ తప్పు చేశాడని మానవుల యొక్క పాప శాపమైన మోసుకున్నాడు? ఏ తప్పు చేశాడా? దయచేసి వారు జాగ్రత్త చూసుకున్నాడు. ఏ తప్పు చేశాడు, ఏ అన్యాయం చేశాడండి? కనుక్కున్న వారు ఏం చేశాడు తెలుసా? మతం పైన ఉంగులించాడు, పిడికిలతో ముందారు. అయినా సరే ప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, మీరు ఏమి చేయించినారు, ఏదైనా దాన్ని క్షమించు. గట్టిగా స్తోత్రాలు చేద్దామా? హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? కనుక్కున్న వారే కొడుకే కూడా ప్రభు మీరు ఏమి చేయించినారు, మీరు ఎవరైనా దాన్ని మీరు క్షమించు. ఆ మనసుందా నీకు? ఆయన తప్పు నేను ఎందుకు పోవాలి? ఆయన వచ్చి నేను అడిగేంత నేను క్షమించను. ఇంటి పక్కన పోతుంటాడు కూడా ఇంకా తలకే పైకి మాత్రం రాదు. తలకే గడవలో తెలుసా? ఇందుకే 5 దాకా తలకే పైకి వస్తుంది. భర్తలు ఎదురు కొడుతున్నా కూడా భార్య ఏం చేయాలో తెలుసా? ఆ తల్లిలో ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. ఆ భర్త పోయేంత వరకే మన దేవుడు బిడ్డే. అతని మీద కోపంలో కూడా ఏం చేద్దాం తెలుసా? కడవల మీద, కళ్ళల మీద, శమ్మల మీద దిలదినట్లు పెడతారు ప్రతాపాలని. అతను అది అర్థం చేసుకుని ఏం చేయక బయటికి మతంగా వెళ్ళిపోవాలి. ఇదేదో ఇంకా తేడా ఉన్నది, ఇంకా ఇక్కడ ఉండకంటే బయటికి వెళ్ళిపోవడమే మంచిది అనుకుంటు పోయిన తర్వాత ఏం చేస్తే తెలుసా? ఆ తెల్లని తీసుకొని మతంగా పెడతారు. హల్లెలూయా. ఎవరు తెలుసా? దేవుని బిడ్డలు, నా దేవుని విశ్వాసులారా, మీరు ఏసే కానుకలు దీవించబడాలన్నా, మీరు ప్రభు బలలో పాల్గొనాలన్నా, మొదటగా నీ తోటి సహోదరులు సమాధానం పడకపోతే ప్రభు బలలో పాల్గొంటారు. శాపాలు అనవసరంగా శాపాలు తెచ్చుకోవాలి. చిన్నవే, ఈ చిన్నవి పెద్ద చేస్తే మనకి శాపాలు మనకు తెలియదు. మనకేదో తెలుసా? ఓదలు బట్టి మనకు గర్భం వస్తుంది. ఎందుకు రాకుండా చిన్న పాప నుంచి అనాలి. అవునా? మళ్ళీ ఏసీ ఎంత పెద్దవాడు కదా? ఏసీ చిన్నోడా? నోటి మాట సమస్తము కలిగ చేస్తున్నాడు. ఆయన క్షమించాడా లేదా? క్షమించాడా లేదా? క్షమించాడు. నీకెందుకు క్షమించావు? నాకు వస్తేనే పోతాడు, ఆయన వస్తేనే పోతాడు మాత్రం పోవాలి. అదే విశ్వాసాలపైన మనం నిలవడాలంటే తప్పున్నా రైతున్నా ఏదన్నా సరే ముందుగా నీవే వెళ్ళాలి. ఎందుకు తెలిసిన దేవుని బిడ్డది. క్రీస్తు రక్తము చేతను కడగబడి ప్రతి ఆదివారం వచ్చే వాక్యం వింటా. ఆ వ్యక్తికి ఏం తెలుస్తుంది? వాక్యం గురించి నీకు తెలుసు కాబట్టి ఏం చేయాలి? నీవే వెళ్ళాలి. ఒకవేళ సహోదరి నాలో తప్పుంటే క్షమించని అడగాలి. తప్పు లేకపోయినా సరే అది విశ్వాసం యొక్క లక్షణం. నీది తప్పు కాకపోయినా మొదటి ఏం చేయాలి తెలుసా? ఒకవేళ తప్పు అయినా క్షమించున్నానని చెప్పాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తారు తెలుసా? నిన్ను క్షమిస్తాడు.
క్షమిస్తాడు, ఆమెను కూడా క్షమిస్తాడు. యేసు కానుక ప్రతిఫలమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఆ మంచి చదువు తల్లి. మనలో కోప చేస్తాలు, దురాశలు, మద్యపానాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుటకు గతించిన కాలమే చాలు. హల్లెలూయా. అప్పుడైనా పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, మనము మునుపు ఒకప్పుడు కోటి చేష్టలు చేశాం, వాక్యం తెలియనప్పుడు, క్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు త్రాగాము, చిందులు వేసాం, అన్ని చేశాం, మద్యపానం చేశాము, త్రాగేవాడు పిలిస్తే కూడా విందు చేయడం పక్కన కూర్చొని విందు చేశాము. కానీ వాక్యం ఏం చెప్తుందంటే గతించిన సామర్థ్య. ఒకప్పుడు అన్య జనులుగా జీవించావు, అన్య జనుల ప్రకారంగా గుళ్ళకు గోపురాలకు తిరిగావు, అయితే తిరిగాడు, ఇంకా చాలు, ఆపేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, ఆపేయం, మరలా కొనసాగించడమే, మరలా మద్యపానం, మరలా పోగు చేస్తాడు, మరలా ఏదో తెలుసా, అదే జీవితం. కుక్క వాంతి చేసుకుంటారు, అలా తింటారంట. మన జీవితం కూడా ఏమైందంట, అదే. మర్చిపోవా, ఎప్పుడైతే క్రీస్తు రక్తము చేత కడగబడతావు, నూతన సృష్టిని నీళ్ళు నూతన కనబడాలి, కానీ పాత కనపడకూడదు. ఈరోజు ఎన్ని కనబడతాయో మనలో తోవితే పాతలు ఎన్ని కనబడతాయో. మేము క్రీస్తులో చచ్చిపోయామంటారు, కానీ ఇంకా చచ్చిపోయిన చాలా మంది. కోపంగా నచ్చింది అనుకో, ఎన్ని దగ్గర ఏం చేస్తుందో తెలియదు. ఏమేమంటా తెలుసా, నేను చచ్చిపోయాను క్రీస్తులో ఉంటదే. ఎక్కడ చచ్చిపోయావు నువ్వు? ఒక్క చెంప కొట్టారు, చెంప చూపెట్టమని ఈ వాక్యం చెప్తుంది. నువ్వు 10 చెంపలు వాయిస్తావు, ఇంకో చెంప చూపెట్టావు, ఏం చేస్తావు? 10 చెంపలు వాయిస్తావు, ఎవరు తెలుసా, దేవుడు పెట్టావు. తోటి వ్యక్తి వచ్చి ఇక్కడ కొనబడుతుంది, ఇవేం తెలుసా, తగ్గించుకోవాలి. కానీ ఇవేం తెలుసా, నేను ఆయన బాగా తెచ్చుకుంటే నేను కట్ట తీసుకొస్తాను మొత్తం మొదటికి. ఎవరో తెలుసా, దేవుని బిడ్డ. జాగ్రత్త సుని, ప్రభు యొక్క సంస్కారానికి వచ్చావేమో. అన్ని కార్యక్రమాలు గొప్ప కార్యక్రమం తెలుసా, ఇదే. అమ్మగారు చెప్పిన వాక్యంలో కిందికి వచ్చి చూస్తే చక్కగా మాట్లాడినాయి. చాలా మంది బలహీనులు అయిపోయారంట. తనను తాను రక్షించుకోక, తనను తాను అంటే శుద్ధి చేసుకోకుండా చాలా చచ్చిపోయారంట. ఈ రోజు ఎందుకు మనం మన కుటుంబాలపైన శాపాలు, ఎందుకు మనం ఎదగలేకపోతే, ఎందుకు రోగాలు, ఒకసారి ఆలోచించుకోనండి. ప్రభు యొక్క సంస్కారములో విమోచన జ్ఞానము లేకుండా పాల్గొంటున్నావేమో. నిన్ను నీవు శుద్ధి చేసుకోకుండా, నిన్ను నీవు కడుక్కోకుండా, తోటి వ్యక్తుల సమాధానం లేకుండా వచ్చి పాల్గొని రోగాలు తెచ్చుకుంటున్నావేమో. ఆలోచించు. అందుకే రోగాలు వస్తున్నాయేమో, అందుకే నీకు సమాధానం లేదేమో. ఒకసారి ఆలోచించుకో. అవునంట కదంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం రక్షించుకో. ప్రభు బలలో నువ్వు పాలు పొందాలంటే ఒకరోజు ఉపవాసం నుండి నిన్ను నువ్వు కడుక్కోవాలి. కడుక్కునే ఆ జీవితాలు ఉన్నాయా మనలో? గతించిన చాలా కాలమే చాలు. కాదు నీ పాత జీవితం మరల తెప్పించుకోండి, మరల కనిపించుకోదు. గతించిన కాలం సినిమా చూసాం, సీరియల్ చూసాం, ఇష్టాసరిగా చూసాం. ఇంకా మరలలో కనపడకూడదు. అన్ని చిన్నవలే ఇంకా తిరగొద్దు. ఆ గుడికి పోయి ఈ గుడికి పోయి టెంకలు కొట్టొద్దు. జ్వరం వచ్చిందో వచ్చి మోకరించి ప్రార్థన చేయి. ఒకటే పట్టుదల ప్రార్థన చేయి. ఏ ప్రార్థన తెలుసా? నేను నీ బిడ్డను, నువ్వు గడుగుతావు గడవవు, నన్ను స్వస్థపరచలేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. పిల్లలు ఉన్నారండి, వారి డాడీ దగ్గర ఒక డబ్బులు అడుగుతారు, ఇయ్యరు. కొన్ని సమయంలో ఇవ్వరు. ఆ పిల్లలకి ఏదో తెలుసా? దౌర్జన్యం అడుగుతారు, ఇస్తావా ఇయ్యవా. పరమాత్మ మనకి డాడీ నువ్వెందుకు అడగదు? ఆఫ్టర్ ఒక శరీర సంబంధమైన పిల్లలు డాడీ ఎక్కడ తెలుసా? ఇస్తావా ఇవ్వా. మరి నీవెందుకు అడగవు? దేవుని నీవెందుకు అడగవు? అడగ నీవు నీ రక్తము చేతులను అడుగుతున్న నీ బిడ్డని, ఇది నీ శరీరం, ఎందుకు వచ్చింది? నేను ఏమైనా తప్పు చేశానా?
అలా ఇంకేమైనా లోపలనే అయితే ప్రభు వారిని క్షమించి నన్ను కడుక్కోమంటే కడగడ ఎందుకు స్వస్థపరచదు? వాక్యం చెప్తుంది ఆయన గాయముల చేత స్వస్థత కలుగుతుందో. మనకు ఎందుకు స్వస్థత కలుగుతుంది? నా దేవుని విశ్వాసం నీవు ప్రభు పనులు పాల్గొంటానంటే మొదట నీ సహోదరులతో క్షమాపణ సమాధానం. రెండవది పాత జీవితానికి మార్చు. పాత జీవితం ఫోకసెస్ అన్నీ మార్చు. దాని తర్వాత ఏం చేయండి? ప్రభు యొక్క పనులలో నీవు పాల్గొంటున్నాడు. హల్లెలూయా. అదే కొన్ని నిమిషాలు వాక్యం. ఇది ప్రభు యొక్క వాళ్ళ గురించి వాక్యము. ఇప్పుడు మెయిన్ అంశం, దేవుని వాక్యం ఎందుకు చదవాలి, ఎందుకు ధ్యానించాలి? ఈరోజు చాలా నిర్లక్ష్యం దీన్ని చదవాలంటే. యవనస్తులు కావచ్చు, యవన చెల్లెలు కావచ్చు, ఇది చదవాలంటే చాలా మందికి నిర్లక్ష్యం. దీన్ని మోసుకురావాలంటే కూడా సిగ్గు. తెలుసా, మందిరాన్ని మోసుకురావాలంటే కూడా సిగ్గు. మొబైల్ అయినా 10 మొబైల్ అయినా జోలు పెట్టుకుని వస్తామేమో, కానీ ఇది ఒక్కటి పడగలన్న సిగ్గు. 10 కాదు 100 మొబైల్ జోలు పెట్టుకొని రామంటే కూడా వస్తారు మందిరానికి, కానీ దీన్ని ఒక్కటి పట్టుకుని రాలేదు. ఏమో నాకే అర్థం కాదు. దీన్ని పట్టుకోవడం చాలా సిగ్గుపడతారు. ఈడ పట్టినంత మందిని గుంజుకుంటారు. ఇక్కడ ఏదో బయట హల్లెలూయా. అక్కడ పిల్లలు నాకు ఏం చేస్తారు తెలుసా? దౌర్జన్యం చేస్తుంటారా? మరి ఇది ఏం చేస్తుందేమో వాళ్ళని నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమైనా నష్టపరుస్తుందో తెలియదు, వాళ్ళని ఏమైనా పాడు చేస్తుందో తెలియదు, కానీ దీన్ని పట్టుకోవాలని, దీన్ని ముట్టుకోవాలని, నేను చదవాలన్న ఆలోచన రాదండి. కొత్త బుక్కులు నేను మొత్తం చదువుతారు. దాకా అయిపోయేంత వరకు నేను మొత్తం వస్తాను. విచిత్రంగా తెలుసా, తల్లిదండ్రులు కూడా చెప్పారు ఇది చదవని, ఇది చదవని కూడా చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? రే పళ్ళు తెరిచినారా, చదువుకునేది చదువురా, సోషల్ రేపు ఎగ్జామ్ ఉంది. హల్లెలూయా. రేపు సోషల్ ఎగ్జామ్ ఉంది కదా, చదువురా. అమ్మ నిద్ర వస్తున్నాడు, ఎక్కడ నిద్ర వస్తుంది నీకు? చదవాలి ఖచ్చితంగా. రేపు ఎగ్జామ్ అంటే దీని విషయంలో అన్నారు, అమ్మా నిద్ర వస్తున్నామా పడుకుంటా తగ్గించాలంటే నాయన పండుకున్నాక నేనే మూసిపెడతాను. ఆయన మూసిపెట్టి ఏం చేస్తే తెలుసా? కూట్లో పెట్టి మా అమ్మకి పాట పాడుకోబడుతుంది. పడుకో నాయనా పడుకో. హల్లెలూయా. మన జీవితాలు విలువైనది విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన పాఠశాలలకి చాలా ప్రాముఖ్యత చూపెడుతుంది. తల్లిదండ్రులు కూడా మన ఉపవాస ప్రాంతాలు అందరూ చుట్టూ రాగారు. నాకు వచ్చిన ప్రశ్న ఏమవుతుంది తెలుసా? ఎవరు రాస్తారు రక్షణ కావాలని అనుకున్నారు, ఎవరు రాలేదు. దేవుని స్తోత్రం. నాకు జాబ్ కావాలా, నాకు ఆరోగ్యం కావాలని రాలేదు, కానీ నా కొడుకు మారు మనసు పొందాలని ఎవరు రాలేదండి. బాధకరం. తల్లిదండ్రులు లోక సంబంధం దాని మీద ఆలోచనలు కలిగి ఉన్నారు, కానీ అయ్యో నా కొడుకు రక్షింపబడాలి. ఇప్పుడు ఒక విషయం తెలుసుకున్నాం. ఆరు విషయాలు దేశంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించినందుకు ప్లాస్టిక్ కవర్లు ఏం చేశారంటే మూసేశారు. 2 చేతులు కట్టి 2 కాళ్ళు కట్టి ఏం చేశారంటే ప్లాస్టిక్ కవర్ మూసేశారు. ఊపిరి అంతా కలిసిపోయారు, స్త్రీలు పురుషులు అందరూ. అంత భయంకరమైన దినాలు వస్తుంటే కూడా మనం ఏం చేస్తుంది తెలుసా? అవన్నీ ఏ పట్టించుకో, మరలా కూడా ఐపీఎస్ఏ కావాలి. ఏం కావాలా? ఐపీఎస్ఏ కావాలా, ఐఏఎస్ఏ కావాలా? దేవుని స్తోత్రం. నా దేవుని విశ్వాసులారా, మీ పిల్లలకి ఇది చదవడం నేర్పించు. ఎందుకు వాక్యం చదవాలంటే ఒకసారి చూడండి పిల్లలారా. 119వ కీర్తన త్వరగా 119వ కీర్తన. మనకు ఒక 18 నిమిషాల టైం ఉంది. 119వ కీర్తన. ఎందుకు వాక్యం చదవాలి? ఈరోజు చదవాలని చాలా మందికి సిగ్గు. చూద్దాం. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడుపులు శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం బట్టి దాని జాగ్రత్తగా చూచుకున్నట్టే నేను కదా. గట్టిగా స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒక యవనస్తుడు, ఒక యవన చెల్లి వారి నడుపులు శుద్ధి చేసుకోవాలంటే ఒకే ఒకటి ఉంది. ఏంటంటే దేవుని వాక్యం. ఇది తప్ప యవనస్తుల యొక్క నడకలు ఏ పుస్తకం మార్చలేదండి. ఏ పుస్తకం ఐపీఎస్ కు సంబంధించిన పుస్తకాలు చదివినా, ఎస్పీ పుస్తకాలు చదివినా, ఐఏఎస్ పుస్తకాలు
ఈరోజు చాలా మంది అవసరం ఏమంటారో తెలుసా, అన్నా నా ఆలోచన నేను జయించలేకపోతున్నా, నా నడక నేను శుద్ధి చేయలేకపోతున్నా. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇది చదువు. ఇది చదివితే లేకపోతే తెలుసా నేను నడక మొత్తం మారిపోతుంది. ఈరోజు ఎందుకు మార్పు రావట్లేదు, ఎందుకు మన పిల్లలకు మార్పు రావట్లేదు అంటే మనం దేవుని వాక్యం గురించి మన పిల్లల దగ్గర దేవుని వాక్యం మాట్లాడము, మనము దేవుని వాక్యం చదవని చెప్పము. అందుకే ఏమైపోతుందంటే మన పిల్లల యొక్క నడకలు సరిగ్గా ఉండవు, ఆలోచనలు సరిగ్గా ఉండవు, మాట దగ్గర సరిగ్గా ఉండదు, తల్లిదండ్రులకు ఎదురు. కారణం ఏంటంటే ఇది చదవకే 2000 పెట్టి బైబిల్ ఉండేవి కానీ అది మాత్రం 24 గంటలు బుట్లనే ఉండేవి. చదవదు వజ్రాల మూటండి పిల్లలనేది చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ నిజంగా ఇది నేను చదవనప్పుడు, ఇది నేను ధ్యానించినప్పుడు నేను కూడా మా తల్లిదండ్రులకు ఎదిరించేవారు. నేను ఎవ్వరు మాట వినేవారు కాదు. బస్సు డ్రైవర్లు కూడా భయపడించాను నేను ఇది చదవనప్పుడు. మా బస్సు డ్రైవర్లు కాలు మొక్కారు, అంత భయంకరంగా నేను జీవించాను చిన్న వయసులోనే. ఎప్పుడైతే నేను చదివానో నా జీవితం వచ్చేసి హల్లెలూయా. దేవుని విశ్వాసులారా, చెల్లెళ్ళారా, మీ జీవితాలు బాగుపడాలన్నా, మీరు ఉన్నత స్థితిలో ఉండాలన్నా మేము ఏమి చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం అనగేంటంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. వాక్యం అంటే అసలు ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు వాక్యమును, ఆ వాక్యమే దేవుని యందు, వాక్యమే దేవుడై ఉండేది. హల్లెలూయా. ఎందుకు వాక్యం చదవాలంటే వాక్యం ఆది యందు, ఆ వాక్యమే దేవుడై ఉండేది, ఆ వాక్యమే దేవుని యొక్క వాడాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. ఆయన నడత ఎలాంటిది? పరిశుద్ధమైన నడక. ఆయన చూపులు ఎలాంటివి? పరిశుద్ధమైన చూపులు. ఆయన చేతులు ఎలాంటివి? పరిశుద్ధమైన చేతులు. నీ చేతులు కూడా పాపములు చేయకుండా, ఈ మందులు పట్టుకోకుండా ఉండాలని ఏం చేయాలి తెలుసా? ఇది చదవాలి. ఇది చదివితే ఎవరు వస్తారు తెలుసా? పరిశుద్ధుడైన యేసు నీలో చేంజ్ చేస్తాడంటే ఆయన లక్షణం నీలో ఉంచుతాడు. అప్పుడు ఇంకా చేయలేవు ఏది, నీ జీవితాన్ని మార్చేస్తాడు. వాట్సాప్ లో సినిమా గురించి ఎన్నో పెడతాం, ఎన్నో చూస్తాం. 3 గంటలు సినిమా ఉన్నా సరే ఆడెప్పుడు చూస్తాము. కానీ దేవుని వాళ్ళు ఒక 5 నిమిషాలు ఏమైనా అనుకో కన్నీగా ఎలా అంటే ఇంటికి ముందు కుర్లాడుతుంటారు. బండి లోడ్ అవుతుంది, ఇక లోడ్ అయిపోయింది. ఆడ చూడని పిల్లల ఎంత చక్కగా చీకట్లో పెడుతుంటాడు సినిమాని. వెలుగులో కాదు, మనం అందరం వెలుగులో ఉన్నాం, కానీ ఆ సినిమా మాత్రం ఏం చేస్తుందో తెలుసా? చీకట్లో వెలుగులో పెడతారు. హల్లెలూయా. నిద్రపోతూ ఎందుకు తెలుసా? డబ్బులు పెట్టాం కాబట్టి. ఇక డబ్బులు పెట్టాక ఫ్రీగా చూసుకుంటూ పోతాం. ఏం చేస్తామో ఫ్రీగా వస్తాము, పోతాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫ్రీగా వినలేము. హల్లెలూయా. నువ్వు మొదటగా వాక్యం ఎందుకు చదవాలంటే నేను నడతను శుద్ధి చేసుకోవాలంటే వాక్యం చదవాలి. రెండవది చూసుకుందాం, ఎందుకు వాక్యం చదవాలి, ఎందుకు వాక్యం ధ్యానించాలంటే కీర్తన 119 కీర్తన 11వ వచనం చదువుదాం. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఒక వ్యక్తి పాపము చేయకుండా బ్రతకాలంటే, ఒక వ్యక్తి లోకములు పడిపోకుండా ఉండాలంటే, ఒక వ్యక్తి త్రాగులకు బానిస కావాలంటే, ఒక వ్యక్తి సిలువలకు బానిసలు కాకుండా ఉండాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి? ఆయన హృదయంలో వాక్యం ఉండాలి. ఈ వాక్యం ఏం చేస్తుందంటే పాపము చెయ్యకుండా ఆపు. చాలా దయచేసి ఆ పిల్లలు చూసుకోండి. అయ్యా అటు తిరిగిపోతుంది, నేను ముగిస్తాను. ఆ పిల్లలు చూసుకుంటండి. బాలుడు నడవలసిన త్రోవనికి నేర్పాలి, చెప్పాలి ఇక్కడ ప్రభువు ఉన్నాడని. ఇది ఇల్లు కాదు, అటుకి తిప్పడానికి దయచేసి గమనించండి. దేవుడు ఉన్నాడు ఇక్కడ. కలెక్టర్ నీ పిల్లలని ఇలాగని తింటావా నువ్వు? ఒక 80 రోజులు నీ పిల్లలని తింటావు నువ్వు? 3 రోజులు తింటావు. దేవుడి
చెప్పు బాబుకి దేవుడు మాట్లాడుతున్నాడు, విను మాట్లాడని చెప్పు. వాడు వింటాడు ఖచ్చితంగా. నీవే భయపెడతారు, ఇంకెవరు భయపెడతారు? ఎవరు భయపెడతారు? నీవే కాబట్టి ఇంకెవరు పెడతారు? తల్లిదండ్రులు పెట్టారు భయం. నీకు వదిలేస్తే దేవుని విశ్వాసులారా, నీ పిల్లలు భాగవంతులుగా ఉన్నత స్థితిలో ఉండాలంటే నీ పిల్లలు వాక్యం ఖచ్చితంగా ఉన్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను వాక్యం చెప్పే సమయంలో నీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి కానీ. రెండవది ఏంటంటే పిల్లల వాక్యం ఎందుకు చదవాలంటే నీవు పాపం చెయ్యకుండా ఉండాలంటే వాక్యం ఎప్పుడు దావీదు గారు అదే అంటున్నాడు, నా హృదయంలో వాక్యం ఉంది కాబట్టి నేను పాపం చేయలేకపోతున్నాను. హల్లెలూయా. చాలా మంది నేను ప్రార్థన మానలేకపోతున్నానండి. నేను చాలా మంది ఏమంటున్నానంటే నేను పాపం ఉండలేకపోతున్నాను. ఎందుకో తెలిసి ఎందుకు ఉండలేకపోతున్నాను అంటే ఈ వాక్యం లేదు కాబట్టి. లోక సంబంధమైన అన్ని మాట్లాడే నీలో, కానీ ఉండవలసినది ఉండలేదు కాబట్టి నువ్వు ఉండలేకపోతున్నావు. నువ్వు పాపము చేయకుండా ఉండాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే ఈ వాక్యం ఈ వాక్యం చదువుతాం ఏం చేస్తుంది తెలుసా? పరిశుద్ధముగా ఉంచుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో చూస్తున్నాం పిల్లరా, 119వ కీర్తన 24వ వచనం చదువుకుందాం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకరములై ఉన్నవి. హల్లెలూయా. దేవుని విశ్వాసులారా, వాక్యం మూడవది మనకి ఏమి ఇస్తుందంటే సంతోషాన్ని కలిగిస్తాం. ఎలాంటి సమయంలో? బాధలో ఉంటే కూడా సంతోషం ఇస్తాం. ఎందుకు మనము కొన్నిసార్లు సంతోషంగా ఉండలేకపోతాం? కొన్నిసార్లు చూడండి విశ్వాసులారా, దేవుని వాక్యం చదివేవారి వ్యక్తులను చేయండి, వారు ఎంత కష్టపడినా ఎంత దుఃఖమైనా సరే వాళ్ళ మక్కులు ఏం కనబడుతుంది? ఆనందంగా కనబడుతుంది. వాళ్ళ నాన్న కొట్టింటాడు, వాళ్ళ మమ్మీ కొట్టింటాడు, ఈ బాబు మాత్రం ఏం తెలుసా? ఆయన నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకు నవ్వుతాడు? అంటే ఆ వ్యక్తిలో ఆ వాక్యం ఏం చేస్తుందంటే బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా ఏం చేస్తుందంటే సంతోషాన్ని ఇస్తుంది. దానికి భక్తులు రాశారు కదా, నీ వాక్యం నన్ను బ్రతికించేది, బాధలో నెమ్మది ఇచ్చి. బాధలో నీకు నెమ్మది కావాలంటే ఈ వాక్యం నీకు నెమ్మది ఇచ్చి. మనం ఏం చేస్తే బాధలు వేస్తే పక్కింటి వరకు ఏడుస్తాం, ఆ దుఃఖం నిండితే, కడవలు నిండితే అన్ని నిండుతాయి, కానీ వాక్యం దగ్గరికి రావు. వాక్యం చదవడం, వాక్యం ధ్యానించు. అదే నువ్వు ఎదుటి పోయిందంటే వాక్యం చదువు, ఆ బాధనంతా తొలగించి నేనేమి ఏమిస్తాడంటే నెమ్మదినిస్తాడు. హల్లెలూయా. మూడవది ఏంటంటే పిల్లల వాక్యాన్ని చదివితే మనకు సంతోషం ఇస్తుంది. ఏమిస్తుందంటే సంతోషం ఇస్తుంది. 4వ చూస్తున్న పిల్లల కీర్తనలో 119వ కీర్తన 38వ వచనం చదువుకుందాం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకుని దాన్ని స్థిరపరచును, నీ న్యాయ వీధులు ఉత్తమములు. హల్లెలూయా. 4వది ఏంటంటే పిల్లల వాక్యం చదివితే ఏమవుతుందంటే దేవుడంటే భయమును కలిగిస్తుంది. ఏం కలిగిస్తుంది? దేవుడు అంటే ఎంతో భయం కలిగిస్తాడు. ఈరోజు భయం లేక మనం ఏం చేస్తాం తెలుసా? అన్ని చేసేస్తాం లోక సంబంధమని. అదే వాక్యాన్ని నీ హృదయం ఉంటే ఆ వాక్యం ఏం చేస్తారు? భయపెడతాడు. నువ్వు వెళ్తున్నది తప్పు మార్గము, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ఆలోచిస్తున్నది తప్పు అని ఖండిస్తుంది వాక్యం. అప్పుడు ఏమంటే తెలుసా? భయం నువ్వేం చేస్తుందో చెయ్యం. ఈరోజు వాక్యం లేక ఏం తెలుసా? మనకు భయం లేదు. దేవుడు అంటే కూడా భక్తి. వాక్యం తెలియక, వాక్యం గురించి తెలియక, లోక సంబంధమైన తెలియక మనం ఏం చేస్తున్నామంటే దేవుడు అంటే భయం లేదు. బాబు ఇటు తిరుగు, తిరుగు, లేదు తిరుగు. హల్లెలూయా. ఆ దేవుని విశ్వాసం కదా. వాక్యముని పిల్లలకు తెలిసే మందులకు ఎలా కూర్చోవాలో తెలుస్తారు. వాక్యం తెలకపోతే భయం ఉండదు. భయం లేదండి. భయం లేకపోతే నేను ఎంత అవి తెలిసిపెడతాను. ఓదా నా ఇంటికి దొరుకుతావు, ఎప్పుడేమన్నారు ఆశ్రయం కొనుక్కుంటాడు. హల్లెలూయా. 4వది ఏంటంటే పిల్లల
భయాన్ని పుట్టిస్తుంది. 5వది చూసుకుందాం. 5వది కీర్తనలు 119:98వ వచనం. 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, శత్రువుకు మించిన జ్ఞానము అవి నాకు కలగ చేయుచున్నవి. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తాడంటే శత్రువులకు మించిన జ్ఞానం ఇస్తాడు. శత్రువులకు మించిన కొన్నిసార్లు మనం ఏమంటే తెలుసా, వారికి ఎక్కువ జ్ఞానం ఉంది పాస్టర్ గారు, వారికంటే మనకు తక్కువ జ్ఞానం ఉంది. బైబిల్ చదువు నీకేం చేసి తెలుసా, నీ శత్రువుల కంటే అధికమైన జ్ఞానం ఇస్తుంది. హల్లెలూయా. జ్ఞానం కావాలని జీకేదని మాట్లాడటం, ఆ బుక్ ఈ బుక్ అన్ని చదవమని చెప్తాను, కానీ ఇది చదవమని చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 1:5 తెలుసా, మీలో జ్ఞానం పొందిన యెడల నన్ను అడగండి, నేను ధారాళంగా ఇస్తానని చెప్తాను. మనం ఏం చెప్పాలి తెలుసా, ఆయన జీకే చదువురా, జీకే చదువు జనరల్ నాలెడ్జ్ చదువుతారా, నువ్వు గొప్ప స్థితిలో ఉంటావు అని చెప్తారు. నేనేం చెప్తాను తెలుసా పిల్లలకి, నీకు జ్ఞానం రావాలంటే ఈ ఒక్క సంబంధమైన దానికంటే మించిన జ్ఞానం ఏదంటే బైబిల్ ఇచ్చే జ్ఞానమేరా అని చెప్తారు. జీకే చదువు నేను చెప్పను, నేనేం చదవని చెప్తాను తెలుసా, ఇది చదువురా, అంతకంటే మించిన జ్ఞానాన్ని ఇస్తానని చెప్తాను. ఆధారిక మూర్తి గారు ఈ బైబిల్ తప్పులు పట్టాలని చదివాడంట. యోహాను సువార్త మొత్తం చదివాడంట. ఈ యోహాను సువార్త ముగింపులో ఏం చేసిందంటే ఈ వాక్యము ఆయన తప్పులు పెట్టిందంట. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే నీళ్ళ తప్పులు మనకు అనిపిస్తాడా, కొన్నిసార్లు మనలో లోపాలు మనకు కనబడవు. ఎప్పుడు కనబడదు తెలుసా, ఇది వాక్యం చదివినప్పుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏం చేస్తుంది తెలుసా, నువ్వు ఇలా ఉన్నావని నీతో మాట్లాడుతుంది, నీ లోపాలు తెలియజేస్తాడు. ఆరోగ్యం ఉంటే కదా తప్పు పడమని ఎత్తాడు, కానీ అదే ఏం చేసినట్టు ఆయన తప్పులు పెట్టింది. ఏం చేసిందే, ఇది తప్పులు ఆయన తప్పులు పెట్టింది. నీలో మిస్టేక్స్ తెలియాలంటే ఇది చదువు, ఇది ఏ తెలియజేస్తుంది, నువ్వు ఎలా జీవిస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఎలా నడుస్తున్నావు అనేది ఇది ఏ తెలియజేస్తుంది. హల్లెలూయా. ఇక్కడ నేను చెప్పుకొని ముగించుకున్నప్పుడు లేదా కీర్తనలు 119:105 వచనం. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. వాక్యం, దేవుని వాక్యం ఏం చేస్తుందంటే త్రోవను చూపెడుతుంది. ఎందుకు పెడుతుంది? త్రోవ ఒక మార్గాన్ని చూపెడుతుంది. ఇటు వెళ్తే ఇట్ట వెళ్తావా, ఇటు వెళ్తే ఇట్ట వెళ్తావా అని ఏం చూపెడుతుంది అంటే వాక్యం. ఏ పుస్తకం చూపెట్టదు. నేను ఇటు వెళ్ళిపోతే నష్టపోతానని చెప్పదు, లాభం పొందుతాను కూడా చెప్పదు. కానీ నా బైబిల్ మాత్రం ఏం చెప్తాను తెలుసా, నువ్వు సరిగ్గా జీవిస్తుంటే నువ్వు సరిగ్గా జీవించాలని చెప్తాడు, నువ్వు మంచిగా జీవిస్తున్నా మంచిగా జీవిస్తున్నావు అని చెప్తాను. నువ్వు కరెక్ట్ మార్గంలో నడవాలి అంటే వాక్యమైన వెలుగును నువ్వు ఏం చేయాలంటే ప్రతి దినం నువ్వు ధ్యానించాలి. ప్రతి దినం ఏం చేయాలంటే చదివితే ఏం చేస్తుందంటే వెలుగులో నడిపిస్తుంది. ఈ లోక సంబంధం వెలుగులో కాదు, ఆత్మ సంబంధమైన వెలుగులో నడిపిస్తుంది. పాపం అంటనివ్వకుండా, పాప ఆలోచన అంటనివ్వకుండా ఏం చేస్తుందంటే వాక్యము నడిపిస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చదవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తనలు 119:133 వచనము. నీ వాక్యమును బట్టి చదువు. 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచును, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. హల్లెలూయా. పాపము నన్ను ఏలనీయకుండా చేయాలి అంటే నేనేం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని చదువు. ఆ వాక్యమును చదివితే నువ్వు చేసిన పాపములను ఏలవు. ఇప్పటికి చాలా మంది ఏమంటారు తెలుసా, అదొక్కటేదని నన్ను ఏలుతుంది, అదొక్క తప్పేంటి నేను వదలలేకపోతున్నా, అదే నన్ను ఏలుతుంది, అదే నన్ను పడగొడుతుంది, అదే నన్ను శాపాలు పాలు చేస్తుంది, అదే నాకు ఏం చేస్తున్నట్టు నెమ్మది లేకుండా చేస్తుంది అంటారు. కానీ నా దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే వాక్యమును చదివితే వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే ఆ పాపం నిన్ను ఏలనీయకుండా పడుతుంది. వాక్యం ఆ లోపాన్ని నిన్ను ఏలనీయకుండా, ఆ
ఏమని ఎప్పుడో నువ్వు వాక్యాన్ని చదివి, వాక్యం చదవకపోతే అదే పాపం నేను ఏం చేస్తానంటే ఏడుకుంట తరాల తరాల వాడి పిల్లలు చచ్చిపోతారు, పిల్లలు కొడతారు, మనమరాలు చచ్చిపోయేంత నీకు ఏమైంది తెలుసా? అదే పాపం వేరు. ఆ పాపం ఏరగకుండా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడేం చేయాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ వాక్యాన్ని చదివితే ఏమైపోతుందంటే పాపం నువ్వు ఏగనీయకుండా ఆపవేసి హల్లెలూయా. రాత్రి చెప్పుకొని ముగించిన పిల్లల కీర్తనలు 119 143వ వచనము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నది, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషములు కలిగించిన. గట్టిగా చెప్పగలుగుతామా? గట్టిగా చెప్పగలుగుతాం. ఎంత చక్కగా రాస్తుంది చూడండి భక్తుడు. శ్రమ వచ్చింది, వేదన వచ్చింది, అయినా నీ ఆజ్ఞ నాకు ఏమిస్తున్నాయంటే సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆ భక్తునికి శ్రమ వచ్చిందంట, వేదన వచ్చిందంట, కానీ మరల ఏమంటారు? ఈ శ్రమలో ఈ వేదనలో నీ ఆజ్ఞలు నాకు ఏమి చేయండి సంతోషాన్ని. వేదనలో కూడా శ్రమలో కూడా సంతోషం తెచ్చేది ఏంటో తెలుసా? దేవుని. ఈ రెండింటిలో నీకు సంతోషం ఉండాలంటే నువ్వేం చేయాలంటే ఈ వజ్రాల మూటను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చేయాలి? ఈ వజ్రాల మూటను జాగ్రత్తగా చూసేవాళ్ళకు, నువ్వు మోసేవాళ్ళకు ఒక రోజు నేను చెప్పినట్టు ఒక రోజు నేను ఏం చేస్తానంటే నువ్వు మోస్తా. ఏం చేస్తుంది? మోస్తుంది. నువ్వు ఇప్పుడేది మోయకుండా ఫోన్ మోసేవాళ్ళకో ఫోన్ కూడా మోయదు, మొయ్యదు నిజంగా. ఇదైతే మోస్తుంది ఖచ్చితంగా. ఇప్పటికీ 98 ఏళ్ళ ముసలు మోసొచ్చి ప్రార్థన చేసిన తెలుసా? ఎందుకు? ఇది అప్పుడు ఆయన మోసింది, వృద్ధాపంలోకి వచ్చిన తర్వాత ఇది మోస్తుంది. హల్లెలూయా. వృద్ధాపంలో కూడా నీకు బలం కావాలని ఏం చేయాలి తెలుసా? వయసులో ఉన్నప్పుడే దీన్ని చదువు, దీన్ని ధ్యానించి దీని ప్రకారం జీవించు. వృద్ధాపంలో ఏం చేసి తెలుసా? అదే నిన్ను మోస్తుంది. హల్లెలూయా. ఏం చెప్తున్నాను? ఎందుకు వాక్యం చదవాలి? ఎందుకు వాక్యం చదవాలి? రెండవది అబ్బో పురుషులు ఏమంటలేదు. మూడవది పురుషుల మీద అది కదా, పురుషులు చెప్పండి. మూడవది ఎందుకు వాక్యం నేర్పిస్తారు? వచ్చినాం సార్, వింటాం, విన్నట్టు వింటాం, మళ్ళా అడిగితే మేము చెప్పాం. ఇంకొక పోయి ఆగడం రావు కూడా మేము అందడానికి. ఇంకా హల్లెలూయా. ఏదో వచ్చినాం, పిలిస్తే వచ్చినాం, కూర్చున్నాం, మళ్ళా కొంచెం లేదు. ఎక్కడ పాత్రగాలో ఉండేనక్కడ పోతుంది, మొత్తం పోతుంది. హల్లెలూయా. విన్న వాక్యం మర్చిపోకపోతే ధన్యుడు. మర్చిపోయావనుకో నీకంటే ఇక దరిద్రుడికి అవ్వడు. నిజం చెప్తున్నా, ఇప్పుడే చెప్పాడు కదా, నువ్వు బాగుపడాలన్నా, నీ ఉన్నత స్థితిలో ఉండాలన్నా నువ్వేం చేయాలి? చదవాలి. ఇప్పుడు నువ్వు చదవలేవు, వింటున్నావు, వినడానికి నువ్వేం చేస్తున్నావు? మర్చిపోయినావు. హల్లెలూయా. ఏంటి విశ్వాసులారా, ప్రతి ఒక్కరు యవనస్తులు, ప్రత్యేకంగా యవనస్తులకు తమ్ములే చెప్పేది ఏంటంటే పిచ్చి పిచ్చి పుస్తకాలు చదివే కంటే ఈ విలువైన పుస్తకాలు చదవాలి. తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే స్టడీ ముఖ్యమే, అంతకంటే ముఖ్యమే. స్టడీ ముఖ్యమే, కానీ అంతకంటే ఇంపార్టెంట్ తెలిసింది మీ పిల్లలకి చెప్పండి. రే ఒక రోజుకి ఒక 5 అధ్యాయాలను చదవని చెప్పండి. రోజుకి ఒక 5 అధ్యాయాలను చదవండి. 5 నిమిషాలను ప్రార్థన చేసుకొని చెప్పండి. లేదంటే తిండి పెట్టొద్దండి. నిజం చెప్తున్నా, తిండి పెట్టొద్దండి. ఒక చిన్న చెప్పి ముగిస్తాను. పిల్లలారా, జరిగిన నిజమైన సంఘటన. టైము కరెక్ట్ 1 నిమిషం తక్కువ, 1:30 అయిపోతుంది, కానీ 1కి అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక యథార్థమైన సంఘటన జరిగేది. నల్గొండలో ఒక సేవకుడు ఉన్నాడండి, జాన్ కాలేబ్ గారని. ఆయన ఇప్పుడు సింగపూర్లో ట్రైనింగ్ చేస్తున్నాడు. ఆయనకు 3 చర్చిలు ఉన్నాయి. ఇంకా వాక్యం తెలుసుకోవాలని ఏం చేశాడంటే సింగపూర్కి వెళ్ళిపోయాడు. వాక్యం తెలుసుకోవాలి, ఇంకా లోతుగా సత్యాలు తెలుసుకోవాలని ఫ్రీగా వచ్చింది. దేవుడు ప్రార్థన చేయగా ఆయన ఆఫ్రికా ఖండానికి వెళ్దాం అనుకున్నాడు,
కానీ దేవుడు ఫ్రీగా సింగపూర్కి నడిపించాడు. వారు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వారంటే అన్యులు, విగ్రహాధికులు. ఇద్దరు కండక్టర్స్ జాబ్స్. 20 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. ఎవరు సువార్త పత్రికలు ఇచ్చారంట, ఎవరు వాక్యం చెప్పారంట. ఇలా ఉంటది, ఇలా దేవుడు సాయం చేస్తాడంటే వారు ప్రార్థన చేయగా 20 సంవత్సరాల తర్వాత ఒక కొడుకు కూతురు పుట్టారండి. 20 సంవత్సరాల తర్వాత. ఇది ఎంత గాఢంగా పెంచుతారో ఒకసారి ఆలోచించండి. కానీ వాళ్ళు గాఢంగా పెంచలే, గాఢంగా పెంచాలి. వారంతా వాళ్ళు మోకరించకపోతే ఆ రోజు ఫుడ్ క్యాన్సర్. వారు చెప్పిన వాక్యం చదవకపోతే అన్నం లేదంట, నీళ్ళు లేదంట, స్టోర్ వేసి తాళం వేసిపోయేవారు. ఎలాంటి వారు పిల్లలు తెలుసా? 20 సంవత్సరాలు పుడితే కూడా గారము రాలే. మనం కానీ 5 సంవత్సరాల క్రితం పుట్టినారనుకో ఎంత గారమో. ఒక ఏకి కూడా ఏమో లేక పుట్టినారు సార్, ఏడవరకు వారు ఏంటని తగ్గిపోలేదు సార్. అవునా కదా, మనకు ఇచ్చేది ఇదే. కానీ వాళ్ళు చూడండి, అన్ని 20 సంవత్సరాల తర్వాత పుడితే కూడా ఒకరోజు 119 కీర్తన కడకు వచ్చిన వాళ్ళు అది నేర్చి చెప్పమని చెప్పినాడు. ఇది నేర్చి చూడకుండా 119 కీర్తన మొత్తం చెప్పాలి. ఆ రోజు వాళ్ళు చదివలేదండి. ఇద్దరు ఏం చేశారంటే 2 రోజులు స్టోర్లు వేసేసారు. నీళ్ళు ఏది లేదు, తాళం వేసిండ్రు వాళ్ళ స్వార్థకి. 2 రోజులు పలకరించలేదు. ఆయన సాక్షి చెప్తుంటే, కాస్తంగా చెప్తుంటే అవక్కైపోయాను నేను. ఏందన్నా ఇంత భయంకరంగా పెంచారు మిమ్మల్ని, వాక్యము చదవనందుకు 2 రోజులండి నీళ్ళు లేవే. కానా పీనయ్యే ఎందుకే శక్తి లేదంట. అందుకే దానికే తమ్ముడు ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పాడు ఆయన. ఈరోజు నేను ఎందుకు ఇంత మంచి వాడబడుతున్నా అంటే ఆ రోజు నా తల్లి తండ్రి కర్రాఖండిగా పెంచాను. బైబిల్ చదవకుండా తిండి పెట్టేవారు కాదు. బాయ్స్ అంటే కామనండి, లేడీస్ కూడా ఏం చేశారు తెలుసా? లోపల వాడేసి ఊకగారు బెల్ట్తో కొట్టి మరణం లేసింది. లేడీస్ ని బాయ్స్ ఇద్దరిని. మరోసారి ఆలోచించండి, ఎంత భక్తి. ఏంటి కొరకు? వాక్యం చెప్పలేనని 119 కీర్తనలు చదివి నోటికి చెప్పిన తర్వాత నిలిచారండి. అప్పుడు వాక్యం అంతా నేర్చుకుని నోటికి చెప్పిన తర్వాత నీళ్లు అన్నం పెట్టారండి. అంతవరకు నీళ్ళలో ఏమి వాళ్ళు ఏం చేయాలి సార్? దాన్ని అంతనే ఉంటుందో నేర్చుకుంటారు. హల్లెలూయా. అలా మన పిల్లలు ఇలా నేర్చుకుంటారు. లోక సంబంధం దానికైతే 12 అయితే తుది ఎగ్జామ్ వచ్చిన అనుకున్నానుకో, మన పిల్లలు ఏం తెలుసా? 1 గంట అయితే కూడా చదవని చెప్తారు. అవునా కదా? మా మమ్మీ నిద్ర వస్తుందంటే ఆడ వేడి నీళ్ళలో మక్కలు నడుకొచ్చుకొని కూర్చోం. టీవీ అయితే నీకోసమే. బ్రూ కావాలా, లేదంటే కాఫీ కావాలా, గ్రీన్ టీ కావాలా, యాక్టివ్ కావాలి, నేను ఇస్తా. పొద్దునే ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఏం చేయాలి? 1 గంట వరకు చదవాల్సిందే. నేను కూడా మేలుకుంటా. వెళ్ళి చదవంటే మమ్మీ నిద్ర వస్తుందంటే పడుకోమ్మ, నాకు కూడా నిద్ర వస్తుంది. హల్లెలూయా. దేవుని విశ్వాసులారా, దైవ సేవకుగా చెప్పేది ఏంటంటే మీ పిల్లలు బాగుపడాలని, ఉన్నత స్థితిలో పాపంలో పడిపోకుండా ఉండాలంటే ఈ వాక్యం చదివింది, ప్రార్థనలు పెట్టండి, పిల్లలు అన్ని కాల్చండి. దేవుడి పిల్లలు ఏం చేస్తాడు? గొప్ప స్థితిలో పెట్టండి. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందాము. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనల్ని పరీక్ష చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత ప్రభు బలంలోకి మనం వెళ్ళిపోతాం. మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. నీ తోటి సహోదరుతో ఒకవేళ నీకు సమాధానం లేక వెళ్తే, సమాధానం లేదంటే ఇప్పుడే వెళ్ళి క్షమాపణ. ఏ వ్యక్తి అయితే నీకు శత్రువుగా అని అనుకుంటున్నావో ఆ వ్యక్తి దగ్గరికి ఎప్పుడు వెళ్ళు. స్వార్థ ఫ్రెండ్ అని చెప్పు. ఇదే అనుకూల సమయం. మీకు ఎవరితో నేను పడరాని మాట్లాడుతుంటే, పడరాని జీవితాలు ఉంటే ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే, అయ్యో నేను మొలపోయి క్షమాపణ కొట్టి అందరినీ ఏం చేస్తారని అనుకుంటున్నారేమో. ఆ దేవుడు అంటున్నాడు ఏంటంటే, నువ్వు క్షమాపణ కోరుకోకపోతే నిన్ను కూడా నేను క్షమించను. ప్రార్థన చేసుకున్నప్పుడు
ఒకవేళ గత నెలంతటా దేవుని వాక్యానికి మనం విరోధంగా జీవించామేమో, గత నెలంతటా ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా జీవించామేమో, గత నెలంతటా శత్రువుల కొరకు ప్రార్థన చేయలేదేమో, గత నెలంతటా మన భర్తతో సమాధానం లేకుండా జీవించామేమో. అయితే ప్రభువును అడుగు, ప్రభువు నన్ను క్షమించండి, నా భర్తతో నేను సరిగ్గా సమాధానం లేకుండానయ్యా, పురుషులు నా భార్యతో నా పిల్లలతో సమాధానం లేకుండానయ్యా, నన్ను క్షమించదు ప్రభు అడగండి. ఖచ్చితంగా ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పిల్లలతో సమాధానం లేకుండా ఉన్నావా? గత నెలంతా నీ పిల్లలపై చీటి మారి గొడవలు పెట్టుకున్నావేమో, అయితే అడుగు ప్రభువు, ప్రభువా నన్ను క్షమించండి, నన్ను అయినా నేను ఉంటే నేను రాష్ట్రాన్ని తినడానికి నాకు సహాయం చేయండి ప్రభువా ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, థాంక్యూ జీసస్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమ కలిగిన తండ్రి, ఈ వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో బహుసూటిగా మీరు మాట్లాడారు. ప్రతిదినమునైనా నీ వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయండి, ఆ వాక్యానికి లోబడి జీవితాలు దయచేయండి. ఈ సమయమందు ప్రభు సంస్కార కార్యక్రమం అంతటి చేతి అప్పగిస్తుంది. ఆత్మ చేత మీరు జరిగించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు సంస్కారానికి సిద్ధపడి వచ్చిన వారు లైన్ ఉండండి, మిగతా వారు వెనక్కి సైడ్ ఉండండి. ప్రభు సంస్కారానికి సిద్ధపడి వచ్చిన వారు పురుషులు ఇటు లైన్లో ఉండండి, అటు ఇటు లైన్లో ఉండండి. స్త్రీలు ఒక వాళ్ళ నుండి పని చేయండి. బైబుల్ కాళ్ళ దగ్గరికి ఎవరు పెట్టొద్దండి. దయచేసి అమ్మ అల్లరి ప్రభువు ఎంతో జాగ్రత్త కలిగి ఉంటారు, ఎంతో జాగ్రత్త. మోకరించండి చూస్తున్నారు. అందరు మోకరించండి, కళ్ళు మూయండి.